చూడండి మా ఈ ప్రాబ్లం చదువుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు 1 2 3 4 పాయింట్స్ ఇచ్చేసి అంటే 4 ఈక్వేషన్స్ కోపులర్ అంటున్నాడు. కానీ ఇక్కడ దెన్ షో దట్ లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు -146/79 వాడిచ్చాడు. ఈ 4 ఈక్వేషన్ తీసుకొని ఇది చూపాను. ఈ సొల్యూషన్ ఎలా చేస్తాం ఒకసారి చూడండి. చూడండి మా ఫస్ట్ ఇచ్చినవి రాస్తాం. ఫస్ట్ ఏంది గివెన్ వెక్టార్స్ or given vector of the points OP bar is equal to 3I bar minus 2J bar minus K bar. Next bar OQ bar 2I bar plus 3J bar minus 4K bar. Next bar OR bar minus I bar plus J bar plus 2K bar. Next bar OS bar 4I bar plus 5J bar plus lambda K bar. Lambda into K bar. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా PQ కనుక్కోవాలి. అంటే PQ బార్ ఈక్వల్ టు PQ అంటే మా Q మైనస్ P అంటే OQ బార్ మైనస్ OP బార్. OQ అంటే ఏంటమ్మా ఇది రాస్తాం అంటే 2I బార్ మైనస్ ప్లస్ 3J బార్ మైనస్ 4K బార్ మైనస్ ఇది బ్రాకెట్ రావాలా మైనస్ ఉంది కాబట్టి OP బార్ అంటే ఏంటమ్మా 3I బార్ మైనస్ 2J బార్ మైనస్ K బార్. చూడమ్మా ఇప్పుడు ఏం చేస్తాం 2I బార్ ప్లస్ 3J బార్ మైనస్ 4K బార్. ఇక్కడ చూడమ్మా ఇది ఒక్కసారి చేస్తాము, ప్రతి దానికి అదే రాస్తాం. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. మైనస్తో మడిగిస్తాం మైనస్ 3I బార్ మైనస్ 3A బార్ మైనస్ ప్లస్ 2J బార్ మైనస్ ప్లస్ K బార్. చూడమ్మా ఇప్పుడు మైనస్ 2I మైనస్ 3I బార్ మైనస్ 3I బార్లో 2I పోతే మైనస్ I బార్. నెక్స్ట్ మా ప్లస్ 3J బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 5J బార్ మైనస్ 4K నుంచి ప్లస్ K పోతే మైనస్ 3K బార్. చూడమ్మా ఇది ఈక్వేషన్ 1. మనకు PQ అయిపోయింది. నెక్స్ట్ ఏంది PR బార్ అంటే R బార్ మైనస్ P అంటే OR బార్ మైనస్ OP బార్. OR అంటే ఏంటమ్మా మైనస్ I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్. నెక్స్ట్ రాసినప్పుడు మైనస్ ఇది రాయకూడదమ్మా, డైరెక్ట్ ఇది రాసేద్దాం. డైరెక్ట్ ఏది రాద్దాం అంటే డైరెక్ట్ ఇష్టం రాస్తాయి, ఇంకా అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి OP బార్ రాసాం కాబట్టి డైరెక్ట్ ఇది రాసాయి. మైనస్ 3I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్. చూడమ్మా ఇప్పుడు మైనస్ I బార్లోంచి మైనస్ I బార్ మైనస్ 3I బార్ మైనస్ 4I బార్. తర్వాత ఇక్కడ ప్లస్ J ఇక్కడ ప్లస్ 2J అంటే ప్లస్ 3J బార్. నెక్స్ట్ మా ప్లస్ 2K ప్లస్ K ప్లస్ 3K బార్. ఈక్వేషన్ 2. నెక్స్ట్ మనకు PQ అయిపోయింది, PR అయిపోయింది. నెక్స్ట్ PS బార్ అంటే S మైనస్ P అంటే OS బార్ మైనస్ OP బార్. చూడమ్మా OS బార్ అంటే ఏంది ఇది రాస్తాం అంటే 4I బార్ ప్లస్ 5J బార్ ప్లస్ లాంబ్డా K బార్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాసేది ఇంకా డైరెక్ట్ ఏంది ఇది రాసేది, ఇంకా అలా మైనస్ పెట్టకుండా కాబట్టి డైరెక్ట్ ఇది రాసేస్తాం. మైనస్ ఏమైనా డైరెక్ట్ ఇది రాసేది మైనస్ 3I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్. అంటే ఒకసారి చేద్దాం, నెక్స్ట్ టైం అదే రాద్దాం. మళ్ళీ ఇట్లా బాక్స్ రాసి మనం మైనస్ రాద్దాం కాబట్టి ప్రతిదానికి అదే కూడా రాద్దాం. అంటే OP బార్ ఈక్వల్ టు చూడమ్మా 4I బార్లో నుంచి 3I బార్ పోతే ఏంది I బార్. నెక్స్ట్ 5J బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 7AJ బార్. నెక్స్ట్ ఇది చూడమ్మా ప్లస్ లాంబ్డా K బార్ ప్లస్ K బార్. చూడమ్మా OP బార్ ఈక్వల్ టు I బార్ ప్లస్ 7J బార్
ప్లస్ ఈడ కే ఉంది కే కామన్ తీస్తే వస్తుంది లాంబ్డా ప్లస్ 1 ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 డేట్ కనుక్కోండి. డేట్ కనుక్కుంటే అయిపోయింది. చూడు మా డేట్ ఎలా కనుక్కోండి చూడు. ఇప్పుడు డేట్ ఎలా అనుకున్నా చూడు. ఫస్ట్ PQ బార్ PR బార్ PS బార్ ఈ మూడు ఏంటమ్మా ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఈక్వల్ టు 0 చూపిస్తే అయిపోయింది. చూడమ్మా ఇప్పుడు మళ్ళీ ఎలా వేస్తుంది చూడండి. 3 ఈక్వేషన్స్ ఫస్ట్ రాదు. 3 ఈక్వేషన్ ఏంటి 1 5 -3 4 3 3 1 7 లాంబ్డా ప్లస్ 1 అదే రాద్దామా ఫస్ట్. చూడమ్మా -1 5 -3 -1 5 -3 సెకండ్ మా -4 3 3 -4 3 3 1 7 లాంబ్డా 1 1 7 లాంబ్డా 1 ఇది డెట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఇది చూసేటప్పుడు కొంచెం బ్రాగా చూడండి. ఎంత సింపుల్గా చూడు. ఒక్క నిమిషం జాగ్రత్త చూడండి. చూడమా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ -1 ఉంది కాబట్టి -1 బ్రాకెట్ ఇది చేసేటప్పుడు ఇది మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది క్లోజ్ చేస్తాం. ఇది క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. చూడమ్మా 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 -7 3 21 నెక్స్ట్ ఇది కావాలమ్మా -5 అంటే ఇది క్లోజ్ చేస్తాము. ఈ రెండు కలుస్తాం. ఆల్రెడీ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ఇక్కడ లాంబ్డా ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ రాస్తాం. లాంబ్డా ప్లస్ 1 -3 1 3 నెక్స్ట్ ప్లస్ 3 ఉంది కానీ ప్లస్ 3 అంటే ఆల్రెడీ మనకి ఏముంది -3 ఉంది కాబట్టి -3 ప్లస్ రావాలి కానీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ -3. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలమ్మా. ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుంది 7 3 28 -28 -3 1 3 ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం బ్రాకెట్ ఉండే చేద్దాము. చూడమ్మా 3 ఇంటూ లాంబ్డా చూడమ్మా 3 ఇంటూ లాంబ్డా 3 లాంబ్డా ప్లస్ 3 1 3 -21 నెక్స్ట్ -5 -4 ఇంటూ లాంబ్డా -4 లాంబ్డా మైనస్ ఇంటూ ప్లస్ -4 1 4 -3 నెక్స్ట్ -3 -28 -31 -31 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అంటే -1 3 లాంబ్డా ప్లస్ 3 -21 -21లో 3 పోతే -18 నెక్స్ట్ -5 చూడమ్మా -4 లాంబ్డా -3 -4 -3 -7 నెక్స్ట్ ప్లస్ చూడమ్మా ఇక్కడ 31 ఇంటూ 3 31 ఇంటూ 3 3 1 3 3 3 93 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు నిదానం చూడండి. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు -1తో కొలిస్తాం. -1 ఇంటూ 3 లాంబ్డా -3 లాంబ్డా ప్లస్ ప్లస్ 1 ఇంటూ 18 నెక్స్ట్ తీద్దామా ఇక్కడ ఏముంది -4 లాంబ్డా ఉంది ప్లస్ 4 5 20 లాంబ్డా ప్లస్ 7 5 35 ప్లస్ 93 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా మనకు ఎక్కడెక్కడ లాంబ్డా ఉంది చూడమ్మా ఒకసారి. ఇక్కడ లాంబ్డా ఉంది నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా ఉంది అంతేమ్మా. ఫస్ట్ లాంబ్డా లేని ఇక్కడ 93 నెక్స్ట్ 35 నెక్స్ట్ 18 కాన్స్టెంట్ కూడా చూడమ్మా 8 ప్లస్ 5 13 13 ప్లస్ 3 36 అంటే 3 ఏమా 9 10 10 160 చూడండిమ్మా ఇక్కడ ఏమవుతుంది 8 ప్లస్ 5 8 ప్లస్ 5 13 1 16 అంటే 6 ఇక్కడ 1 9 ప్లస్ 1 10 13 14 146 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 146 వచ్చింది. చూడమ్మా ఇప్పుడు -3 లాంబ్డా ప్లస్ 20 లాంబ్డా
ఈ కాన్స్టెంట్ ఎంత వచ్చింది ప్లస్ 146 ఈక్వల్ 0 వచ్చింది. చూడమ్మా ఇప్పుడు మనము ఇక్కడ ఏమో చూడమ్మా మైనస్ 20 ల్యాండా నుంచి 3 ల్యాండా పోతే 17 ల్యాండా ప్లస్ 146 ఈక్వల్ 0. ఇక్కడమ్మా 17 ల్యాండా అగలే పెడతామా, ఈ ప్లస్ 146 వేసిపోతే మైనస్ 146 ల్యాండా అగలే పెట్టామా, 17 అవుతే మైనస్ 146/17 అయిపోయింది. నాకు ఇది కదా చూపించింది. ఇంపార్టెంట్ చూడండి, ఒక్కసారి చూడండి ఏమేమి చేసాం చూడండి. ఒక్కసారి ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చినాడు చేసేసినాము. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 తీసుకుని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామా పీక్యూ అన్నప్పుడు క్యూ మైనస్ పీ అంటే ఓక్యూ, ఓ అనేది ఆరిజిన్. ఇది చేసుకుంటా పోయి ఇక్కడ డేట్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది.